జస్ట్ టైం పాస్ అలా అంటే ఒక చేసుకోవడానికి ప్యాషన్ తో చేయడం అది అంతే. ప్యాషన్. మనకి ప్రమోషన్స్ వచ్చేది కన్నా మనకి పోయేదే ఎక్కువ. అవునా? మనం ఇప్పుడు సాంగ్స్ చేస్తున్నప్పుడు బడ్జెట్ అనేది అవుతుంది కదా, ఆ వేలోనే వచ్చింది తక్కువ అయితే వెళ్ళేదే బయటికి ప్రొడక్షన్ పెట్టేదే ఎక్కువ. ఓకే ఓకే. అవును, నువ్వు డాన్స్ చిన్నప్పుడు ఎక్కడైనా నేర్చుకున్నావా? నేర్చుకోలేదు, జస్ట్ అలా అలా బాగా చూసేస్తాను. బాగా చేస్తూ ఉంటావు అంటే చాలా మంది అంటూ ఉంటారు. అలా మూవ్స్ నేర్చుకున్నాను. యాక్చువల్గా నాకు అంటే మాయారెడ్డి ఇంటర్వ్యూ చేయబోతున్నాను అంటే చాలా మంది అబ్బాయిలు అండ్ అమ్మాయిలు కూడా ఒక క్వశ్చన్ అడగమన్నారు. ఏంటి నీ ఫిజిక్స్ అంటే ఇట్లా సన్నగా మెరుపు తెగిలా ఉండే ఆ రహస్యం ఏంటి? అదంతా మా పెద్ద మామయ్యది వచ్చింది. అదే సన్నమని కాదు, మెరుపు తెగ మెరుపుని కూడా కాదు, జస్ట్ మా మామయ్య చనిపోయారు, పెద్ద మామయ్య. ఆయన సేమ్ బాడీ లాంగ్వేజ్ అనేది నాకు వచ్చిందని మమ్మీ వాళ్ళు అంటూ ఉంటారు. ఆయన బిహేవియర్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అంటే ఆయన మొగరాయిలాగా ఎలా ఉంటారో సేమ్ అలానే ఆ వేలో యాటిట్యూడ్ గా ఉండడం అలా అలవాటు. లేడీస్ లో సేమ్ అంతే. ఆయనకి బాడీ మెయింటెనెన్స్ అలాగే ఎక్కువ, నాకు కూడా అలానే ఎక్కువ. యాక్చువల్గా నాకు ఒక రహస్యం తెలిసింది మీ ఫ్రెండ్ ద్వారా. అంటే బహుశా అదే నీ ఫిజిక్ మెయింటెనెన్స్కి అదే కారణం అనుకుంటున్నాను. ఏంటి, ఎప్పటి నుంచి ఆ అలవాటు ఉంది? ఏంటి ఆ అలవాటు ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి ఉంది? నాకే మీరు అలవాటు అంటే వాళ్ళు ఏదో అనేసుకుంటారు, ముందు చెప్పండి, రిలీజ్ చేసేయండి. అలవాటు యాక్చువల్గా కాదు, చాలా బ్యాడ్ హ్యాబిట్ కదా. అంటే ఎవరు చూడకుండా దొంగచటగా చేసే అలవాట అది, అంతే కదా? అంటే ఎవరు చూడకుండా చేసేదాన్ని, అంతే కదా? తిడతారు మరి, పాడేస్తారు బాక్స్ అంతా తీసుకెళ్ళి. అంటే కేట్లు కాదు, ఓన్లీ నేను 2 బాక్సెస్ తెచ్చుకుంటా, జోబులో పెట్టుకుంటాను, తీసుకొచ్చేస్తాను. ఎవరు చూడలే కదా అనేసి అప్పుడు అంతే, నా బాక్స్ కంప్లీట్ అయిపోయింది. సో అలవాటు అనేది ఇప్పుడు కూడా ఉందా? ఎప్పుడు స్టార్ట్ అయింది అలవాటు? మానేద్దాం అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను. సో అలా కాదు, ఏంటది అంటే అది అంటే ఎంజాయ్ చేస్తూ చేస్తావా? అది వీడియోస్ చూస్తూ మనకి కూడా అలానే అనిపిస్తూ ఉండదు, సో అందుకే నేను తింటూ ఉంటా. మాయారెడ్డికి ఒక అలవాటు ఉందంటండి, చిన్నప్పటి నుంచి స్లేట్ పెన్సిల్స్ తింటూ ఉంటదంట, ఇప్పుడు కూడా తింటూ ఉంటదట. బలపం అంటే బలపం పట్టే బామ వల్ల పాట ఏమైనా ఇన్స్పిరేషన్ నీకు? బలపం పట్టే బామ వల్ల నేర్చుకుంటా. సో ఆ బలపం తినడం ఎప్పటి నుంచి వచ్చింది? చిన్నప్పుడా? ఇప్పుడు తింటున్నావా? కానీ అది మంచిది కాదంటారు. మంచిది కాదంటారు, నేను మానేద్దాం అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను. మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? మమ్మీ వాళ్ళు తెలిస్తే అంతే అయిపోయి. తెలీదా? పట్టుకొని తెలీదు అంటే అప్పుడప్పుడు తిట్టినా అని తెలుసు కానీ పాడేస్తారు, తిడుతూ ఉంటారు. బట్ నేను దాచుకుంటూ తింటా. ఇప్పుడు కూడా వీళ్ళు తిడతారు అని చెప్పి దాచుకుని తింటా. ఉన్నాయి ఇప్పుడు అలా కాదు, వెళ్ళి ఏమడుగుతావు? అంటే స్లేట్ పెన్సిల్ బాక్స్ ఇవ్వండి అంటే స్లోగా అడుగుతా, వెనకాల వీళ్ళందరూ ఉంటారని చెప్పి. అంటే వీళ్ళు వచ్చేసి ఏమడుగుతుంది, స్లేట్ పెన్సిల్ బాక్స్ అడుగుతుందా, ఇవ్వకండి అంటే తినేస్తుంది అని అంటే, తింటానంటే ఇవ్వనమ్మా నేను ఇవ్వను అని అంటారు వాళ్ళు కూడా. అంటే డబ్బులు నేను ఇస్తున్నాను కదా అంటే డబ్బులు ఇచ్చినా ఇవ్వను అంటారు వాళ్ళు. సో కాదు, ఎందుకు మానలేకపోతున్నా అలవాటు? బాగుంటాయి స్లేట్ పెన్సిల్స్ తిండి. అమ్మాయిలు ఇది చూసి ఎవరు ఇన్స్పైర్ అవ్వద్దు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. బాగుంటాయి, కామెంట్స్ లో చెప్పాలి, కామెంట్స్ లోని కంపల్సరీ చెప్పాలి. లేడీస్ చెప్తున్నా, స్లేట్ పెన్సిల్స్ చాలా బాగుంటాయి, నేను కూడా తింటున్నా. ఎవరు తినద్దు దయచేసి, తను చెప్పినా కూడా తినద్దు. మాయా, సరే నీ ఆ రహస్యం తెలిసిపోయింది, అది పక్కన పెడదాం. సో లైఫ్లోని ఇందాక నువ్వు అన్నావు కదా, అంటే ఏదో నెక్స్ట్ స్టెప్ అని. సో ఆ నెక్స్ట్ స్టెప్ నీ ఇప్పుడు ఉండే దానికంటే కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నానంటే నేను ఇంకా ఎర్న్ చేసుకోవాలి, మనీ సెటిల్డ్ గా చూసుకోవాలి అని చెప్పేసి నాకు మైండ్ లో ఉంది. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు కదా. సో అందుకని సెక్యూర్ గా ఉందామని, అంటే ఎక్కువ మనీ వేస్టేజ్ చేయకుండా ఇంకా ఎక్కువ అంటే మనకి నా మైండ్ లో ఉన్నదైతే ఏంటంటే ఏ వర్క్ చేస్తే నేను మనీ ఎర్న్ చేసుకోగలను. అంటే ఐ మీన్ ఇప్పుడు చాలా మంది అనుకుంటే రాంగ్ వేలో కానీ ఆ రాంగ్ వే అనేది నాకు లేదు. రాంగ్ వే కాకుండా ఏ వర్క్ చేస్తే ఆర్టిస్ట్ గా ఎట్ నుంచి వస్తుంది మనీ అనేది ఎర్న్ చేసుకోవాలనేది నా మెంటల్ స్ట్రెస్ అంతా ఉండేది. బట్ నేను ఏదో ఒక రోజు ఎదగాలి అనే ఒక
కోర్స్ అయితే నా మైండ్లో ఉంది, అదే చూసుకుంటున్నాను. యాక్చువల్గా ఇండస్ట్రీకి సంబంధించి, ఇండస్ట్రీ అనే కాదు చాలా వాటికి సంబంధించి అమ్మాయి కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు, అమ్మాయి కెరియర్ కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు చాలాసార్లు ఒక మాట వినిపిస్తుంటుంది, కాంప్రమైజ్ అని, ఒక బాధాకరమైన మాట. సో అలాంటివి ఏంటి అసలు, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? కాంప్రమైజ్ అయిపోయేలాగా ఉంటే, ఐ మీన్ కాంప్రమైజ్ అంటే కమిట్మెంట్స్, కాంప్రమైజ్ అయ్యేలాగుంటే ఈ పాటికి నేను ఎక్కడో ఉండేదాన్ని, ఏ వెబ్ సిరీస్లోనో ఇక్కడ ఇలా మాయారెడ్డి లాగా ఓన్లీ పబ్లిక్ని మాత్రమే నా ఎంజాయ్మెంట్ కోసం నేను ఎంటర్టైన్ చేసేదాన్ని, ఇలా ఉండాను కదా. ఇలా ఉన్నాను కాబట్టి కమిట్మెంట్స్ నాకు అస్సలు ఇష్టం ఉండదు. అసలు నాకు అలా వచ్చే ఆపర్చునిటీస్ వేస్ట్. ఒకేలా వచ్చినా సరే ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్. ఓకే, నాకు ఈ వేలోనే ఇంకా ఒకవేళ అటువైపు ఛాన్సెస్ రాకపోతే నేను ఈ వేలోనే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటా, ముసలి దానిలాగే అవుతా. ఇంకా ఈ వేలో కంటిన్యూ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి నేను ఏజ్డ్ అవుతూ 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 మీరు చూస్తుండే కదా. యాక్చువల్గా నువ్వు ఇందాక ఒక మాట అన్నావు, ఒక ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు, అంటే అక్కడ వాళ్ళు ఏడ్చేదాన్ని కూడా తీసుకొని వచ్చి నేను దాన్ని కామెడీ యాడ్ చేశాను. అంటే కామెడీ అంటే నవ్వు అంటే నాకు అంత ఇష్టం అన్నావు కదా, నువ్వు ఫసక్ అన్నావు కదా ఇందాక. సో నీ ఫసక్ ఒకవేళ అంటే తర్వాత 20-40 ఏళ్ళలో 50 ఏళ్ళలో బాగా ముసలైపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. సో దాన్ని కూడా నీ ఫ్యాన్స్ ఒక కామెడీగా, ఒక అంటే ఎంటర్టైనింగ్ అని తీసుకోవాలని అనుకుంటున్నావా? ఎంటర్టైనింగ్ అంటే ఇంకా తర్వాత నా వీడియోస్ రావు, నా ఫొటోస్ రావు, నా ఫ్రెండ్స్కి నా నవ్వు ఉండదు. యాక్చువల్లీ నాకు ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం. ఓకే, ఎందుకంటే నేను ఎవరినైనా మీట్ అయినప్పుడు ఫ్లవర్స్ తీసుకొస్తారని నేను చూస్తా. నేను ఎందుకు చెప్తాను, ఇలాంటివి ఎక్కడో దగ్గర ఒక చిన్న హింట్ ఇస్తే మరి మేము అల్లుకుపోతాం, అంతేగాని బేసిక్ గా నాకు చాలా ఇష్టం ఫ్లవర్స్. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత నా ఫోటో దగ్గర పెట్టేది నేను రిసీవ్ చేసుకోలేను. సో నేను బతుకునేటప్పుడే నాకు తీసుకొచ్చి అంటే నేను బాయ్స్ దగ్గరైనా గర్ల్స్ దగ్గరైనా సరే ఒక పర్సన్ దగ్గర నుంచి నేను యాక్సెప్ట్ చేసేది, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫ్లవర్స్. చాలా మంది గిఫ్ట్స్ ఇవ్వవని అంటారు, కానీ నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం ఫ్లవర్స్ తీసుకొస్తే చాలా ఎంత బ్రైట్ స్మైల్ వచ్చేస్తుంది నా దగ్గర. సో మాయాని పడగొట్టాలంటే ఫ్లవర్స్ తో వెళ్ళండి. ఏ ఫ్లవర్స్ అనేవి మీ ఇష్టం, కాలీఫ్లవర్ అయినా పర్వాలేదు, కాలీఫ్లవర్ తో అయినా వెళ్ళండి పర్వాలేదు, నాకు ఉపయోగపడే ఫ్లవర్స్ మాత్రమే. ఓకే, ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తుంటాను. అంటే నేను ఉన్న లివింగ్ లో మొత్తం అంతా కూడా బతుకునేటప్పుడు నేను తీసుకుంటాను కదా, అది నా చేతులతో నేను తీసుకోగలను. నేను చనిపోయిన తర్వాత నేను తీసుకోలేను, నా ఫోటో దగ్గర పెట్టి నేను తీసుకోలేను, అది యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి నేను బతుకునేటప్పుడే నాకు ఎవరైనా ఇస్తే బాగుంటది కదా అని నేను ప్రతి పర్సన్, నేను వస్తున్న ఇంత జర్నీ చేస్తున్నాను కదా, నేను వచ్చే ప్రతి పర్సన్ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఒక ఫ్లవర్ అనేది. అలా చూసి 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 ఇప్పటికి నాకు ఇద్దరు ఇచ్చారు అనుకుంటా ఫ్లవర్స్. ఇద్దరే నా లైఫ్ లో ఇద్దరు. మనీ అనేసి ఒక అబ్బాయి ఇచ్చాడు, జస్ట్ ఇంట్రొడక్షన్ అప్పుడు, అంటే తన ఈవెంట్ కి వెళ్ళాను కాబట్టి ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే నా లిఖిత్ అనే ఒక నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఏమొచ్చి నేను చూసాను ఫ్లవర్స్ చూసాను, ఆ లోతులోకి వెళ్ళడానికి అవ్వదు. అంటే ఐ మీన్ లోటస్ ఉంటాయి కదా, ఆ లోటస్ లోపల ఏవో రూట్స్ ఉంటే లాగేస్తాయి అంటారు కదా. నేను ఒక పక్కన కెమెరా తుడుస్తూ కూర్చున్నా, షెడ్యూల్ కోసం వెళ్ళాము, కూర్చుంటే తను ఇన్ని ఫ్లవర్స్ పట్టుకొస్తున్నాడు అనమాట. నాకు ఇన్ని ఫ్లవర్స్ పట్టుకొస్తుంటే నాకు అలా అంటే నా ఐస్ బ్లింక్, బ్లష్ మొత్తం స్టమక్ అంతా బటర్ఫ్లైస్ నిండిపోయింది. అయితే తీసుకుంటున్నా కానీ తన కష్టం, అది అక్కడికి వెళ్ళకూడదు, అది మనకు తెలిసిందే కదా, రూట్స్ అన్ని చేస్తాను. దిగి ఆ ఫ్లవర్స్ నాకు ఇష్టం అని చెప్పి తెంపుకొచ్చాడు. తెంపుకొస్తేనే ఆ ఫ్లవర్స్ తీసుకొని నేను ఎగ్జైట్ అవ్వాలా, లేదంటే తను ఎందుకు అందులోకి వెళ్ళాడని డిసప్పాయింట్ చేసి అగ్రెసివ్ గా అవ్వాలా అని చెప్పేసి నేను ఫుల్ గా ఇంకా అయిపోయా. బట్ ఆ మూమెంట్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోవా. అబ్బాయిని తిట్టడమా చంపడం ఒకటే తక్కువ, ఎందుకంటే ఫ్లవర్స్ ఇంపార్టెంట్ కాదు, మనిషి ఇంపార్టెంట్ కదా అక్కడ. సో అందుకని సో నిన్ను పాపం మెస్మరైజ్ చేద్దామని ఫ్లవర్స్ కోసం వెళ్ళాడు ఆయన, ఆఖరికి అలాగైపోయింది. సరే మాయా, అంటే ఇలా మాట్లాడుకుంటూ ఇంటర్వ్యూ ఎంతసేపు అయినా చేయాలనిపిస్తుంది కానీ, సో టైం బీయింగ్ కాబట్టి అంటే ఆడియన్స్ కూడా ఎక్కువ మంది ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్ కాదు అనుకుంటారు, ఇంకా ఇంట్రెస్ట్ పోయింది సార్ ఆడియన్స్ అనుకుంటారా అలాగా. సో ఈ ఆడియన్స్ ఇంట్రెస్ట్ పోకముందే సో మనం కంక్లూడ్ చేద్దాం. కానీ కంక్లూడ్ చేసే ముందు నువ్వు మన ఆడియన్స్ కోసం ఈ ఇంటర్వ్యూలో నా కోసం కొన్ని
డ్యాన్స్ మూమెంట్స్ కొన్ని పాట ఏదైనా పాడు, నువ్వు పాటలు బాగా పాడతావని తెలిసింది. పాట పాడు. నా గొంతు కూడా బాగాలేదు. పర్లేదు పాడు, ఏం పర్వాలేదు. ఏ పాట పాడాలి? ఇష్టం వచ్చింది, నీకు బాగా ఇష్టమైంది, మంచి లవ్ సాంగ్ కానీ బ్రేకప్ సాంగ్ కానీ. పాట పాడాలంటే నాకు ఏ పాటలు అంతగా రావు, జస్ట్ హమ్మిస్తూ ఉంటాను. సాంగ్స్ వచ్చినప్పుడు హమ్మిస్తూ ఉంటాను, నాకు తెలీదు సాంగ్స్ ఏం సాంగ్స్ పాడాలి. అమ్మో ట్రోల్స్ వచ్చేస్తే బాబోయ్. పర్వాలేదు, ట్రోల్స్ వచ్చినా ఏం పర్వాలేదు, పాడే. నెక్స్ట్ టైం కావాలని ఇంటికాడ పాడేసి పంపిస్తాను. అలా అలా కదా, ఒకటి ట్రై చేయి. అమ్మో నాకు నిజంగానే పాట రాదు. నీకు బాగా నచ్చిన సినిమా ఏంటి చెప్పు. ఈ మధ్యన సినిమాస్ నేను ఎక్కువ చూడను. ఓకే, నీకు బాగా ఇష్టమైన హీరో ప్రభాసా? హైట్ ఎక్కువ ఉంటాడు కదా. రవితేజ. అది ఇందాక హైట్ అన్నావు కదా, మరి రవితేజ కష్టపడి వచ్చాడు కదా కాబట్టి ఆయన. ఓకే, రవితేజ. ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంటుంది. మాయా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కోరుకున్న లక్షణాలు ఎన్నో ఉన్న అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చాడు అనుకో, పాట పాడమంటే ఏ పాట పాడతావు? పాడుకొని ఏం పాడి ఏం పాడి ఈవెంట్లు ఏమైనా చేస్తావా, సింగర్ గా పెట్టుకుంటావు నన్ను ఏమైనా అని చెప్పేసి పెళ్లి చేసుకుంటావా, సింగర్ కి ఆడిషన్ ఇస్తున్నావా అని అంట. సరే ఆడిషన్ అంటాడు, అంటే లైఫ్ పార్ట్నర్ కి ఆడిషన్ అంటాడు, దానికే ఉంది. రెండు ముక్కలు హంచి. పాడమని నన్నడగమని నా పరవశించి పాడనా. పాడు పాడు, పాడు. నేను పాడటం కాదు, నువ్వు పాడు. యా యూఎస్ మన కోసం మాయా చాలా ధైర్యం చేసి మిమ్మల్ని ధైర్యంగా ఉండమని చెప్తూ మరి పాట పాడుతూ ఉంది. ధైర్యంగా ఉండండి. ఓకే. ఇంకో ప్రాణమా ఇది పరవశమా, నా పాటను అంతటి మహిమ, కొంచెం ఆగుమా నా మనసు నజడు, నిజమదే పిల్ల తెనిపితే మళ్ళా, నిదురలో విన్నా నీ పాట, మనసున పిల్ల మధువనికించి వదలకే నన్ను ఈ పూట. అయిపోయింది, బస్ బస్ బస్. కానీ ఇక్కడ ఏం చేసిందంటే మాయా చాలా తెలివిగా మమ్మ 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 అని పెదాలు కలిపింది, లిప్సింక్ అయితే ఇచ్చింది, ఏదో సౌండ్స్ అయితే వచ్చాయి, ఎవరికి వినబడకుండా పాడింది. సరే నెక్స్ట్ టైం ఒక మంచి పాట పాడతానంటుంది మాయా. సరే కంక్లూడ్ చేసే ముందు నీ ఫ్యాన్స్కి ఏమైనా, నీ ఫ్యాన్స్ నీ ఫాలోవర్స్ లేకపోతే ఇంకా నీ బాయ్ ఫ్రెండ్స్, సారీ బాయ్స్ అయిన ఫ్రెండ్స్, వాళ్ళకి ఏదైనా నువ్వు ఇచ్చే సందేశం? ఎప్పుడు హ్యాపీగా ఉండండి, హ్యాపీగా నన్ను కూడా చూసుకోండి. పవన్ కళ్యాణ్ డైలాగ్, నువ్వు సుఖంగా ఉండి నన్ను కూడా సుఖంగా ఉంచు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం? ఆయన ఇదే ఈ లేడీస్ కి చెప్పే రొమాంటిక్ డైలాగ్స్ ఉంటాయి కదా, నువ్వు సుఖంగా ఉంచి నన్ను కూడా సుఖంగా ఉంచు, ఇలాంటి డైలాగ్స్ వస్తాయి కదా, చాలా ఇష్టం. అలాంటివి వచ్చినప్పుడు బాగా చూస్తూ ఉంటాను. ఓకే. తర్వాత ఫ్యాన్స్ కి ఇంకా ఏం చెప్పేది ఏంటంటే, నేను ఎంటర్టైన్ చేసేదంతా మీకోసమే. ఏదైనా రాంగ్ చేస్తే మీరే చెప్పాలి నాకు, ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి మీకే తెలుస్తుంది, నాకు తెలీదు. నేను నా వర్షన్లో నేను చేసిన ఎప్పటికీ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాయారెడ్డి అయితే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఐ లవ్ యూ సో మచ్. మీ సపోర్ట్ అండ్ మీ లవ్ ఎప్పటికీ ఉండాలి. జెన్యూన్ హార్ట్తో నేను చెప్తున్నాను, ఐ లవ్ యూ టూ కూడా నేనే తీసుకుంటున్నా. Obviously promise that and never break it. Thank you so much. మాయా చెప్పిన ఐ లవ్ యూ ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే? లేదు, అమ్మాయిలకి కూడా చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాయా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి అయితే డాన్సులు కూడా వేయాలి ఇంకో ఇంటర్వ్యూలోని, పాటలు కూడా మంచిగా ప్రిపేర్ అయ్యారా. అలాగే మా కోసం నువ్వు కొత్తగా క్రియేట్ చేసిన స్కిట్ కూడా ఇందాక రీక్రియేట్ చేద్దాం అనుకున్నాను, కానీ లైట్ కూడా ఫెయిల్ అయింది కాబట్టి సో కంక్లూడ్ చేస్తున్నాను. ఇంకోసారి ఇంకో ఇంటర్వ్యూలో కలుద్దాం. చూసారు కదండి, ఇది అంటే తన మాయతో ఎంతమంది అబ్బాయిలకి మాయ చేస్తూ నెట్టుకొస్తూ ఉన్న ఇన్స్టాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా వెలుగుతూ ఉన్న మాయారెడ్డి అంతరంగం. సో మాయారెడ్డి మనతో ఎన్నో విశేషాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. బాయ్ బాయ్.